జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సరిహద్దులు దాటి మెరుపు దాడులతో భయాన్ని సృష్టించిన హమాస్ పనిపట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి గాజా స్ట్రిప్పై భారీ వైమానిక దాడులతో వందలాదిగా భవనాలని ఇజ్రాయెల్ ఆర్మీ నేలమట్టం చేస్తూ పోతోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దాని దృష్టంతా ఇప్పుడు హమాస్ శ్రేణులపైనే ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ అత్యాధునిక సాంకేతికత, ఆయుధ బలంతో హమాస్ ఏమాత్రం సరితూగదు. అయితే గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ ఆర్మీ పని అనుకున్నంత సులువు కాదు అన్నది నిపుణుల మాట. సంవత్సరాల పాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్వర్క్ హమాస్కు పెట్టని కోటగా మారింది. గత వారం నరమేధం సృష్టించిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు సముద్ర, భూ, ఆకాశ మార్గాలతో పాటు ఈ సొరంగ మార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయి. శత్రు దుర్భేద్యమైన టన్నెల్ నెట్వర్క్ ఎలా ఎక్కడుందన్నది ఇజ్రాయెల్ ఆర్మీకి అంతు చిక్కడం లేదు. ఈ టన్నెళ్లలోనే హమాస్ ఆయుధ సామగ్రి, నెట్వర్క్ అంతా ఉన్నట్టు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ బందీలను అండర్ గ్రౌండ్లోనే దాచిపెట్టినట్టు ఆర్మీ అంటోంది. ఇజ్రాయెల్ 2014 నుంచి గాజా స్ట్రిప్తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బ్యారియర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు అవతల వైపు ఏర్పాటయ్యే సొరంగాలను కూడా గుర్తించేందుకు ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్కు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్కు క్షిపణి దాడుల్ని అడ్డుకునే ఐరన్ డోమ్ను సమకూర్చాయి. ఐరన్ వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇవి సాంకేతికతను అభివృద్ధి పరిచాయి. అయితే అవేవి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి. గాజా స్ట్రిప్లో 2 లేయర్లున్నాయి. ఒకటి పౌరులది కాగా రెండవది హమాస్ది. హమాస్ నిర్మించుకున్న ఆ 2వ లేయర్ ఎక్కడుందో కనిపెట్టడానికి తాము ప్రయత్నం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. అండర్ గ్రౌండ్ నెట్వర్క్ను ఛేదించడం అంత సులువు కాదు. గతంలో కూడా ఇజ్రాయెల్ అనేక సార్లు ప్రయత్నించి భంగపడింది. 2021 సంవత్సరంలో గాజాపై భారీగా చేపట్టిన బాంబు దాడులతో 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తమకు 500 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉన్నట్లు హమాస్ ఆ తరువాత ప్రకటించింది. సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినప్పటికీ భూతల పోరాటంలో ఆధిపత్యం సాధించిన వారిని అక్షరాలా అనగదొక్కేందుకు టన్నెలింగ్ అత్యంత ప్రభావవంతమైన మార్గంగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. సొరంగాలు ఉన్నాయా? ఉంటే ఎన్నున్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి అనేది వాటిని నిర్మించిన వారికే తప్ప ప్రత్యర్థికి తెలిసే అవకాశాలు చాలా తక్కువని ఆయన చెబుతున్నారు. సైనికపరమైన నష్టాన్ని తగ్గించేందుకు రోబోట్లను పంపించి సంక్లిష్టమైన సొరంగాలను కనిపెట్టొచ్చు. అయితే లోపల జాగా తక్కువగా ఉండడం, బూబీ ట్రాప్లు, ఇతర ఆత్మరక్షణ ఏర్పాట్లను మిలిటెంట్లు ఏర్పాటు చేసుకుని ఉండే ఉంటారు. భూగర్భ టన్నెళ్ల వాతావరణం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ బలగాలు అందులోకి ప్రవేశించి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవాల్సి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో హమాస్ ఎన్నో సంవత్సరాలుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటోంది. ఆయుధాలు, కమాండ్ వ్యవస్థలు, ఫైటర్లను వాటిలోనే దాచిపెడుతోంది. వాటిలోకి వెంటిలేషన్ మార్గాలు, విద్యుత్తు తదితర సౌకర్యాలను కూడా సమకూర్చుకుంది. కొన్ని టన్నెళ్ళు అయితే 35 మీటర్ల లోతులో కూడా ఉన్నాయి. రైళ్లు, రోడ్డు మార్గాలు, కమ్యూనికేషన్ గదులు కూడా ఉన్నాయి. వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించడానికి వాడారు. సరిహద్దుల అవతల దాడులు చేయడానికి సైతం వీటిని ఉపయోగించుకున్నారు. 2006లో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయెల్ జవానును మిలిటెంట్లు సొరంగం ద్వారా దాడి చేసి ఎత్తుకుపోయారు. 5 ఏళ్ల తర్వాత 1000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాక అతన్ని వదిలిపెట్టారు. మరోవైపు హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా అల్లకల్లోలంగా మారింది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు శరణార్థులుగా మారిపోయారు. దక్షిణ గాజా సురక్షితమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం వేరేగా ఉంది. గాజాలో సురక్షితమైన జోన్లు ఏవీ లేవని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి చెప్పారు. ఇజ్రాయెల్ బాంబు దాడులపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దక్షిణ గాజాలో పాలస్తీనియన్లు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. గాజా అంతటా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది.
ఉత్తర గాజాకు వెళ్లిన వారంతా మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ దేశాలు సమకూర్చిన సామగ్రితో కూడిన వాహనాలు ఈజిప్టు గాజా సరిహద్దులోని రఫా క్రాసింగ్ వద్ద బారులు తీరాయి. దాదాపు 200 ట్రక్కుల్లో 3000 టన్నులకు పైగా సామగ్రి అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ట్రక్కులు 2 రోజుల తర్వాత గాజాలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయ సామగ్రి వీలైనంత త్వరగా గాజాకు చేరుకునేలా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి చెప్పారు. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో పిల్లలు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారు. గాజా దక్షిణ సరిహద్దు వెంబడి వందలాది మందిని అంబులెన్సుల్లో స్థానిక దవాఖానకు తరలిస్తున్నారు. గాజాలో 2వ అతిపెద్ద దవాఖానా అయిన నాజర్ హాస్పిటల్ గాయపడ్డ వారితో, శరణార్థులతో నిండిపోయింది. ఇక గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ సైనిక బలగాలు ర్యాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్స్ మనిషి రూపంలో ఉన్న మృగాలని, వీరిని పిట్టల్లా కాల్చి పారేస్తామని ఇజ్రాయెల్ మంత్రి ప్రకటించారు. యెమెన్ తీరం నుంచి ఇరాన్ మద్దతున్న హుతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దిశగా ప్రయోగించిన క్షిపణుల్ని అమెరికా యుద్ధ నౌక కూల్చేసింది. ఈ విషయాన్ని పెంటగన్ వెల్లడించింది. యుఎస్ కార్ని సుమారు 3 క్షిపణుల్ని గాల్లోనే పేల్చేసిందన్నారు. దీంతో పాటు పలు డ్రోన్లను కూడా హుతీ మిలిటెంట్లు ప్రయోగించారని వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.